క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియమైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఈ దినము జీవవాక్కులో దేవుడు నిన్ను విశ్వసించుటకు అనుమతించుము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనంలో అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పిన వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఒకనికి 5 తలాంతులు, మరొకరికి 2, వేరొకరికి 1, ప్రతి వ్యక్తికి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. నమ్మకం యొక్క విలువ మీ చేతికి కట్టబడి ఉన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. నేను మీ సంరక్షణలో ఉంచిన దానిపై మీ పట్ల నాకున్న నమ్మకం స్థాయి ఆధారపడి ఉంటుంది. నమ్మకము అసాధ్యము కాదు, కానీ అది ఒక ఎంపిక. ఇతరుల కన్నా ఒకరిని ఎక్కువగా విశ్వసించడము నాకు సాధ్యమే. ఈ తరములో నిన్ను విశ్వసించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీకు నీతి మార్గంలో శిక్షణ ఇస్తున్నాడు. నేటి ప్రారంభ వచనం ప్రకారము ప్రతి విశ్వాసి వారి సామర్థ్యాల ప్రకారము దేవునిచే విశ్వసింపబడతాడు. ఎందుకంటే అతను ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు. అతను అతనిని ఎంత విశ్వసించాడు, మిగతా 2 కూడా ఇచ్చాడు. ఇదంతా దేవుని గొప్ప జ్ఞానం ప్రకారం జరిగింది. అయితే వారిలో విశ్వాసం ఎలా ఎదుగుతుందో తెలుసుకోవడానికి మన వద్ద ఉన్నదానితో మనము ఇతరులతో పోల్చుకోకూడదు. మనము విఫలమవుతున్నట్లు మనలో మనము తలంచకూడదు. ఈ రోజు నుండి మనల్ని మనము చూసే విధానాన్ని మార్చుకోవాలి. ప్రతి మనిషి తలాంతులు లేదా వరాలు ఇవ్వబడ్డాయి. అంటే మీకు మరియు నాకు తలాంతులు లేదా దయ ఇవ్వబడింది. వ్యక్తుల యొక్క అనేక సామర్థ్యాల ప్రకారము ఇవి జరిగాయి. మనము ఆ దయలో, ఆ తలాంతులలో ఎదగడము నేర్చుకోవాలి. తద్వారా దేవుడు మనల్ని అధికంగా గొప్ప వాటితో విశ్వసించగలడు. నువ్వు 100 అడుగుతున్నావు, కానీ నీకు ఇచ్చిన 10ని ఏం చేసావో? మనల్ని మనము మోసం చేసుకునే వరకు మనము వెళ్ళకూడదు. మనము ఈరోజే ఇప్పుడే మేల్కోవాలి. మన పరిధిలో మన చుట్టుప్రక్కల విషయాలు మునుపటి కంటే తీవ్రంగా మారుతున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుల, మేల్కొండి, మేల్కొల్పండి. దేవుడు మనల్ని అధికంగా విశ్వసించే బాధ్యత మనపైన ఉంచాడు. దేవుడు తన శక్తితో ప్రజలను విశ్వసించాలని చూస్తున్నాడు. అతను మన గురించి మాత్రమే ఆ తలుపులు తెరిస్తే మనల్ని మనమే నాశనం చేసుకోదలిచామా? గ్రహించండి. ఆయన 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి తన సామర్థ్యానికి అనుగుణంగా పొందుకున్నాడు, కానీ అతడు తన సామర్థ్యానికి తగినట్టుగా దానిని వినియోగించలేకపోయాడు. తనను తాను నాశనం చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అలా కాకూడదు. దేవుడిచ్చిన తలాంతు ప్రకారం జీవించు. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకములో ఉన్న నా తండ్రి, మీరు అద్భుతమైన వారు, దయగలవారు. మీ ద్వారా నేను విజయం సాధించాను. నేను నా జీవితానికి బాధ్యత వహిస్తాను. నా జీవితంలో ప్రతిరోజు మీపై నమ్మకంతో ముందుకు వెళ్తాను. విశ్వాసంలో ఎదుగుతాను. నా జీవితము నా తరానికి వెలుగుగా, ప్రజలకు దేవుని దగ్గరికి తెచ్చేదిగా ఉండేటట్లు యేసుక్రీస్తు వారి నామములో నన్ను ఆశీర్వదించండి. ఆమేన్.